డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు ఈ ఆహార పదార్థాన్ని తీసుకోవచ్చు, ఈ ఆహార పదార్థాన్ని తీసుకోకూడదు అని మేము ఎట్లా డివైడ్ చేస్తామంటే, ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ద గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ లోడ్ అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం ఒక ఆహారాన్ని ర్యాంకింగ్ ఇవ్వడం అనమాట. 1 నుంచి 100 దాకా ఆ ఆహారం మనం తీసుకున్నప్పుడు 2 గంటల్లోపు ఎంత త్వరగా మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతాయి అని చూసుకునేది గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాము. దీన్ని 3 కేటగిరీస్ అంటాము: లో, మీడియం, హై. లో అంటే ఏంటంటే 55 బిలో అయితే మనం లో అంటాము, 56 నుంచి 70 దాకా అయితే మీడియం అంటాం, 70 అండ్ అబోవ్ అయితే హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. ఈ గ్లైసిమిక్ లోడ్ కి వచ్చేసేసరికి పర్టికులర్ ఆహార పదార్థం పర్టికులర్ టైమ్ లో పర్టికులర్ అమౌంట్స్ లో తినడం మూలాన ఇంత టైమ్ లో మనకి ఇంత రైజ్ అయ్యింది అని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. దాన్ని మనం గ్లైసిమిక్ లోడ్ అంటాం. 1 నుంచి 9 బిలో అయితే లో అంటామండి. అలాగే 10 నుంచి 19 అయితే మీడియం అంటాము, అండ్ 20 అబోవ్ అయితే హై అంటాము. హై గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ హై గ్లైసిమిక్ లోడ్ ఉన్న ఆహార పదార్థాలు ఏవి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదు.